హలో అండి. ఈరోజు నేను మీకు రోడ్ సైడ్ దొరికే ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్లు ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్లో చూసేయండి. ముందుగా నేను కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక 3 గుడ్లు పగలొట్టు వేసుకున్నానండి. ఈ గుడ్లు బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో. చిన్న చిన్న పీసెస్గా వచ్చే విధంగా ఎగ్స్ని బాగా ఆయిల్లో బాగా కలిపేసుకోండి. చిన్న చిన్న పీసెస్ వస్తాయి కదా, మీరు చూస్తారు రోడ్ సైడ్. వాడు ముందు ఎగ్ని పగలగొట్టేసి ఇలా చేసేస్తాడు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. బయట చేసుకునే కంటే మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకైనా ఇంట్లో ఎవరికైనా ఇది ఈవినింగ్ టైం టిఫిన్ కింద, స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. నేను కొంచెం ఉప్పు వేసుకొని ఇది బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా అట్లా కలుపుకుంటూ తీసుకుంటే ఇది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసినాక తీసేసుకోవటమేనండి. నేను ఇక్కడ క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. అందులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇలా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటాం కదండి రైస్, ఆ రైస్ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి. ఈ రైస్ని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి. ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసుకోండి. ఇందులోకి ఏమీ అవసరం లేదండి, సింపుల్గా మనకి మార్కెట్లోనే దొరికిపోతాయి మొత్తం. మన ఇంట్లో వాడుకునే కొంచెం కారం, కొంచెం సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి ఏమీ అవసరం లేదండి. చాలామంది ఏదేదో వేస్తారు కానీ ఏమీ అవసరం లేదు. ఇవి చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని కొంచెం అజ్నోమోటో వేసుకోండి. నేను ఇక్కడ అజ్నోమోటో యాడ్ చేయట్లేదు, చాలామంది వేసుకుంటారు. ఎందుకంటే అది మనం ఇంట్లో తినేదే కదా, దానివల్ల ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ అట్లా వస్తున్నాయని నేను అజ్నోమోటో ఎక్కువ యూజ్ చేయనండి. మనం చికెన్ మసాలా, గరం మసాలా, ఈ కారపొడికి దీనికే స్పైసీనెస్ వచ్చేస్తుంది. మనకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోండి. నేను ఇక్కడ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, అలా ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఈ రైస్కి బాగా పట్టే విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ కొంచెం సోయా సాస్ యాడ్ చేశానండి. నేను వెనిగర్ కూడా వేయలేదండి, కొంచెం సోయా సాస్ వేసుకున్నాను. సోయా సాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనాకు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి, సరిపోతే తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకొని ఇంట్లోనే ట్రై చేయండి. నేను ఇక్కడ చికెన్ పులుసుతోటి ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే దీంట్లో చిల్లీ సాస్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. చూసారా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.